ప్రైజ్ లార్డ్. యేసయ్య నామముకు మహిమకలుగును గాక. మీకందరికీ ఉదయకాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క దివ్యమైన వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. లూకాసు సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను సూర్యులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనను ఈ సుంకర ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదనలో అంతటిలో 10వ వంతును చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తటికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపిని నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. మీతో చెప్పుచున్నాను, తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును చెప్పాను. ప్రేమటి వాళ్ళని మనం ఆలోచించినట్లయితే ఈ ఉదయకాలంలో మనం చదువుకున్న వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి మరి దేవుని స్థానంలో నిలబడినారు. వారు ఇద్దరు మనుషులే, ఇద్దరు వేరే స్వభావం కలిగినట్టు వారు. అయితే ప్రేమటులారా, మనుషుల్లో భేదాభిప్రాయాలు మరి ఇంకా అనేకమైనవి మనుషుల్లో ఉంటాయి. అయితే దేవునికి అలాంటివన్నీ ఉండవు. ఎవరైనా సరే ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా దేవుడు సృష్టించాడు. సృష్టిలో అందరినీ సమానంగా దేవుడు చేశాడు. అయితే ఈ లోకంలో మనం చూస్తే అందరూ వారి యొక్క ఉద్దేశాలను బట్టి, వాళ్ళ సౌకర్యాలను బట్టి మనుషులు ఎన్నుకుంటూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. అది మనుషులు కల్పించుకునేది. అయితే ఇక్కడ కాలంలో మనం చూసినట్లయితే తామే నీతిమంతులని నమ్ముకొని ఇతరులను తుణుకరించేవారు కొందరు. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు యేసయ్య. తామే నీతిమంతులు అనుకొని ఇతరులని తుణుకరించేవారుగా, ఇతరులను ఇతరులను అవమానపరిచేవాళ్ళు కొందరు ఉంటారు. అందుకే యేసయ్య ఈ ఉపమానం చెప్పాడు. ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ఇద్దరూ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళే, ఇద్దరూ ప్రార్థన చేయడానికి వెళ్ళిన వాళ్ళే, దేవాలయంకి వెళ్ళిన వాళ్ళే, దేవాలయం నిలబడుకున్నట్టు వాళ్ళే. మరి ఇద్దరూ ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మరి పరిసయ్యుడు నిలబడి ఏమంటున్నాడంటే, పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను సోరులను అన్యాయస్తున్నాను, ఇతర మనుషుల వలన వ్యభిచారులను, ఇతర మనుషుల వలన ఈ సుంకర వలన ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారంకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనలో నీకు దశమ భాగం ఇస్తున్నాను, ఎన్ని నేను చేస్తున్నాను ఈ సుంకరలు ఉన్నందుకని చెప్పి మరి సుంకర్ని కించపరుస్తూ. ఆ రోజుల్లో పరిసయ్యులు అంటే కొంత గొప్పగా అనుకునేవారు వాళ్ళు. సుంకర్లు అంటే మరి తక్కువగా అనుకునేవారు. ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే జాతి భేదాలు చూసి, కుల మతాలు చూసి తక్కువగా చెప్పేవాళ్ళు, తక్కువ చేసేవాళ్ళు చాలామంది కూడా ఉంటారు. అలాంటి వారు ఉంటారు. పరిసయ్యుడు నిలబడి, సూర్యుని అన్యాయిస్తున్నాను, వ్యభిచారులను, ఈ సుంకర్ల వలన ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నేను వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనలో నీకు దశమ భాగం ఇస్తున్నాను అని చెప్పి మరి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ ప్రార్థన చేశాడు. ప్రార్థన సాలించిన తర్వాత సుంకర్ అంటున్నాడు, ఒక మాట ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కువ కూడా చేయలే. అతడు దీర్ఘంగా ప్రార్థన చేశాడు, తను గొప్పవాడు అనిపించుకోవడానికి చేశాడు. అయితే ఈ యొక్క పరిసయ్యుడు చేసిన ప్రార్థన మరి ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకోండి. మరి సుంకర్ ప్రార్థన ఎలా ఉందో ఒకసారి ఆలోచిస్తాం. సుంకర్ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ, అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపిని నన్ను కరుణించమని పలికెను. ఈ సుంకరి దూరంగా నిలబడుకున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక పాపినైన నన్ను
కరుణించు ప్రభు అని చెప్పి యేసు ప్రభు దగ్గర కరుణించమని యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఎంతో దీనంగా, ఎంతో తగ్గించుకొని తాను పాపినని గుర్తించి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రార్థన చేస్తే ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే బైబిల్లో మరి 14, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిను మీతో చెప్పుచున్నాను. ఎవరికంటే? పరిసయ్యుడి కంటే కూడా నేను గొప్పవాడును, గొప్పదానను, అన్నీ నాకు తెలుసు, నాకు తెలియదు ఏది లేదు, అన్నీ నేనే అన్నట్టుగా అనుకునే వారిని గురించి యేసయ్య ఈ ఉపమానాలు చెప్పాడు. కాబట్టి మనం చూసినట్లయితే మరి తాను ఇప్పుడు అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడంట. ఇతను ఎవరికంటే? పరిసయ్యుడి కంటే కూడా సుంకరులు చాలా తక్కువగా చూసేవారు. అలాంటి వాడు ఇప్పుడు నీతిమంతుడిగా ఎంచబడినాడు. కాబట్టి ఈరోజు ప్రేమంట వాళ్ళారా, దాన్ని కూడా కింద భాగంలో చెప్పాడు యేసయ్య. ఏం చెప్పాడంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మాట అంటున్నాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తాను హెచ్చించుకునేవాడు అవుతాడంటే తగ్గించబడతాడు. ఎవరైతే తగ్గించుకుంటారో ప్రభువుని బట్టి దీనంగా మరి దయగా దేవుని సన్నిధిలో వినయ భక్తులు కలిగి ఉంటారో వారు దేవుడి నామంలో హెచ్చించబడతారు. దేవుడి నామంలో గొప్పగా ఉంటారని చెప్పి మనం చూస్తున్నాం. అవును, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాడిని నేను దృష్టిస్తాను, వాడికి నేను సహాయమో చేస్తారని చెప్పి యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మనము చూస్తున్నాం. అవును, ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయం నిలబడినారు. ఒకడు స్థూరుడు, అన్యాయస్తులను, వ్యభిచారినైనా ఇతర మనుషులను ఈ సుంకరములో ఉన్నందుకు నేను నీకు వారం రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా 10వ భాగంలో నా దశమభాగం నీకు ఇస్తున్నాను చెప్పి మరి పలుకుతున్నాడు. అయితే ఈ సుంకరి దూరంగా నిలబడి ఏమంటున్నట్టు పాపిని నన్ను కరుణించు ప్రభు అన్నాడు. అతనికంటే ఇతను నీతిమంతుడిగా చేస్తాడు దేవుడు. అవును, జీవితంలో నువ్వు ప్రభువులో జీవిస్తేటప్పుడు నిన్ను తగ్గించుకుంటే ప్రభు నిన్ను ఉన్నతమైన స్థితికి ఇచ్చించి నిన్ను గొప్పగా దేవుడు ఆశ్రయించి దేవుడు దీవిస్తాడు, కాపాడు. హెచ్చించుకుంటే తగ్గించబడతాం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని వినయముతో విధేయతో కలిగి జీవించినప్పుడు, మనం నడుచుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో జీవించినప్పుడు మనం దేవుడు ఆశీర్వదిస్తాడు, మనం నడిపిస్తాడు, బలపరచడానికి సహాయము చేస్తాడు. కాబట్టి తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎంతగా స్పష్టంగా మీరు మాట్లాడి స్వచ్ఛమైన వాక్యం ద్వారా మనం బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్న అనేక మంది దర్శించండి, స్పందించండి. సాతాను ఎక్కడ బలహించకుండా అనేక మంది రక్షించబడడానికి మీ సన్నిధిని నడిపించడానికి సహాయం చేయమని నడిపించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.